అందరికీ నమస్కారం. 2025 సంవత్సరం నవంబర్ మాసం 8వ తేదీ శనివారం రోజున కన్యారాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య, ఉద్యోగ, వ్యాపార సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ, శారీరకంగా కానీ, మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదన్నాం. నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి, మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన. కన్యారాశి వారికి ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది, అవసరానికి ధనం లభిస్తుంది, ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది, బంధుమిత్రులతో కలిసి శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. మీ యొక్క కీర్తి ప్రతిష్టలు పెరిగిన కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి. వ్యాపారంలో ఒత్తిడి లేకుండా చూసుకుంటారు. ముఖ్యమైనటువంటి కార్యక్రమాలలో ఆలస్యం జరగకుండా జాగ్రత్త వహిస్తారు. కొన్ని వ్యవహారాలలో మీ యొక్క శ్రమకు తగినటువంటి ప్రతిఫలం ఏర్పడుతుంది. పట్టు వదులకుండా పనులు పూర్తి చేస్తారు. కీలక విషయాలలో పురోగతి ఏర్పడుతుంది. శత్రువులపై విజయాన్ని సాధిస్తారు. ఆర్థికంగా అనుకూల కాలమనే చెప్పవచ్చు. రాజయోగం సిద్ధిస్తుంది. పెద్దల అనుగ్రహంతో మీ యొక్క రంగాలలో అనుకూల ఫలితాలను సాధిస్తారు. కుటుంబంలో శుభ కార్యక్రమాలు జరుగున సమయాన్ని వృధా చేయవద్దు. ఇబ్బంది పెట్టేవారు ఏర్పడవచ్చు. మనోబలం తగ్గకుండా చూసుకుంటారు. ధర్మసిద్ధి ఏర్పడుతుంది. బంధువుల సహకారం లభిస్తుంది. మనోధైర్యం పెరుగుతుంది. సమాజంలో పేరు ప్రతిష్టలు పెరిగిన బుద్ధిబలంతో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు. చక్కటి ఆలోచన విధానంతో విజయాలను అందుకుంటారు. బంధుమిత్రుల సహకారం పరిపూర్ణంగా ఏర్పడుతుంది. మిత్ర సహకారం లభిస్తుంది. కొన్ని కీలకమైనటువంటి పనుల్లో పురోగతిని సాధిస్తారు. స్వస్థాన ప్రాప్తి కలదు. కుటుంబ సభ్యులకు మేలు చేకూరుతుంది. కొన్ని సంఘటనలు ఆలోచింపచేసేలా ఏర్పడిన ఎవరితోనూ అనవసరమైనటువంటి ప్రసంగాలను చేయవద్దు. ఆర్థికంగా మిశ్రమ ఫలితాలు సిద్ధిస్తాయి. రుణ సంబంధ సమస్యలు లేకుండా చూసుకుంటారు. ఆరోగ్యం పర్వాలేదు అనిపిస్తుంది. దృఢమైనటువంటి మనసుతో ముందుకు సాగుతారు. మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి. బంధుప్రీతి ఏర్పడుతుంది. భోజన సౌఖ్యం కలదు. మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. ప్రారంభించబోయే పనుల్లో శ్రద్ధగా పనిచేస్తారు. ముఖ్యమైనటువంటి విషయాలలో ఏకాగ్రత అవసరం. వ్యతిరేక ఫలితాలు రాకుండా జాగ్రత్త వహిస్తారు. అవరోధాలను సమర్థవంతంగా ఎదుర్కొంటారు. ఏ నిర్ణయం తీసుకున్నా అనుభవతులను సంప్రదించుకున్నా తీసుకోవద్దు. అవగాహన లోపం లేకుండా చూసుకుంటారు. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్త వహిస్తారు. సమయస్ఫూర్తితో ఆటంకాలు తొలగున అనవసరమైనటువంటి విషయాలలో తలదూర్చవద్దు. కలహాలకు దూరంగా ఉంటారు. ప్రారంభించబోయే పనిలో శ్రమ ఫలిస్తుంది. సమయానుకూలంగా ముందుకు సాగుతారు. కొందరి ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది. కొన్ని సంఘటనలు ఆనందాన్ని కలిగిస్తాయి. ముఖ్యమైనటువంటి కార్యక్రమాలలో అప్రమత్తంగా ఉంటారు. భక్తి శ్రద్ధలతో ముందుకు సాగితే లక్ష్యం నెరవేరుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారంలో మిశ్రమ ఫలితాలు సిద్ధిస్తాయి. కొందరి ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది. వాద ప్రతివాద జోలికి పోకుండా జాగ్రత్త వహిస్తారు. కుటుంబంలో కొన్ని సమస్యలు తెలుగున ఆశించినటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి. మిశ్రమ వాతావరణమనే చెప్పవచ్చు. బుద్ధిబలంతో వ్యవహరిస్తే ఆటంకాల తెలుగున ఎటువంటి పరిస్థితుల్లోనూ మనోధైర్యాన్ని కోల్పోరాదు. అనారోగ్య సమస్యలు తెలుగున శత్రువుల విషయంలో అనుకూలత ఏర్పడుతుంది. ప్రారంభించినటువంటి పనులు సులభంగా పూర్తి చేస్తారు. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. ఆనందంగా పనిచేస్తారు. అదృష్ట కాలమనే చెప్పవచ్చు. ప్రారంభించినటువంటి కార్యక్రమాలు సులువుగా పూర్తి చేస్తారు. లక్ష్య సాధనలో మీ యొక్క స్వశక్తిని విశ్వసిస్తారు. అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలలో విజయాన్ని సాధిస్తారు. అవసరానికి తగిన సహకారం లభిస్తుంది. ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతారు. అభివృద్ధి ఏర్పడుతుంది. మితభాషణం శుభప్రదం. విజ్ఞానం వృద్ధి చెందుతుంది. ప్రశాంతమైనటువంటి జీవనం ఏర్పడుతుంది. ఇంటా బయట మేలు చేకూరుతుంది. ప్రారంభించినటువంటి పనులు సులభంగా పూర్తి చేస్తారు. ఆనందంగా మిత్రులతో గడుపుతారు. ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది. మీరు చేసే ప్రయాణాలు ఫలిస్తాయి. వృత్తి, ఉద్యోగాలలో మీ యొక్క ప్రతిభ పాఠవాలు వెలుగులోనికి వస్తాయి. ఆప్తుల నుంచి కీలక సమాచారం లభిస్తుంది.
అనుకున్న పనుల్లో కార్యసిద్ధి ఏర్పడుతుంది. నూతన వ్యాపారాన్ని విస్తరిస్తారు. నిరుద్యోగులకు శుభవార్తలు అందిన ఆర్థిక పురోగతి ఏర్పడుతుంది. గృహమున విందు వినోద కార్యక్రమాలను నిర్వహిస్తారు. చేపట్టినటువంటి పనులు సకాలంలో పూర్తి చేస్తారు. చిన్ననాటి మిత్రుల ఆగమనం ఆనందాన్ని కలిగిస్తుంది. అదేవిధంగా నూతన అవకాశాలు లభిస్తాయి. వ్యాపార పరంగా ఆశించినటువంటి